తీసుకొచ్చినటువంటి మహాత్యాగం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణప్రదమైనటువంటి బలిదానం చేసి సత్యం, అహింస, సేవలతో నిండినటువంటి ఒక అసాధారణటువంటి జీవితం. ఈ మూడింటి ప్రతీకే మన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. మరి నేడు ఆత్మార్పణ దినం సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేయటం జరిగింది. అదేవిధంగా ఏర్పాటు చేసినటువంటి గ్యాలరీస్ను సందర్శించడం జరుగుతోంది. మన అందరికీ కూడా ఎంతగానో స్ఫూర్తి అయినటువంటి మహా నాయకులు, మహానుభావులు మన అందరి కోసం మనం స్వేచ్ఛగా ఆంధ్ర రాష్ట్రం యొక్క శ్వాసను పీల్చుకునే విధంగా మన అందరికీ, అదేవిధంగా భవిష్యత్తుకు ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రదర్శించి అందించడం జరిగింది. 1901 మార్చి 16 ఉద్యోగాన్ని, ఆస్తిని, వ్యక్తిగత సుఖాన్ని త్యజించి సబర్మతి ఆశ్రమంలో గాంధీజీకి అత్యంత ప్రియ శిష్యునిగా మారి ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా గవర్నమెంట్ కింద బిల్డింగ్ ఉంది సార్ ఇది, కానీ దాని శిథిలావస్థకు వచ్చింది సార్. దాన్ని మనం పట్టించుకోలేదు, ఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు. ప్లస్ ఒక ఇద్దరు కమిటీని వేసేవాళ్ళు ఎప్పుడు కూడా. మనం ఇంకా దానికి ఎందుకు వచ్చింది అది గవర్నమెంట్ అంటే పొట్టి శ్రీరాములు గారు అక్కడే చనిపోయారు సార్. అది ఓల్డ్. అవును, అది ఎందుకు ఇప్పుడు ఆక్షన్ కిందకు వచ్చింది? దీనికి సార్ ఆశ్రమం లేదు సార్, ఆ మెమోరియల్ సొసైటీని ఊరికి పెట్టారు సార్. అది ఎవరు మెయింటైన్ చేయక గవర్నమెంట్ కింద, మన ఏపీ గవర్నమెంట్ కిందకి వచ్చింది సార్. కానీ దాన్ని డెవలప్ చేయాలని మనం ఫండ్స్ ఇక్కడ నుంచి ఒక కమిటీ, లేదంటే మా ట్రస్ట్కి అది అడ్వాన్స్ చేసినా కూడా దాన్ని మేము ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది సార్. ఓకే, మీ ట్రస్ట్ కాకుండా ఏం చేయాలి చూద్దాం. సార్ క్రియేట్ చేశారు ఇవన్నీ. అక్కడ లేట్ అవుతుంది.